శ్రీశైల క్షేత్రంలో దేవస్థానం వారి ఉచిత అన్నప్రసాద వితరణ సేవ. ఈ అన్నప్రసాదం కోసం శ్రీశైలం ప్రధాన దేవాలయానికి నైరుతి దిశగా ఉన్న అన్నపూర్ణ అన్నసత్రానికి చేరుకోవలసి ఉంటుంది. శ్రీశైల ప్రధాన దేవాలయంలో స్వామి అమ్మవార్ల దర్శనం అయిపోయిన తర్వాత మనం పడమటి వైపు గోపురం నుంచి బయటికి వస్తాము. వచ్చాక ఎడం వైపు అంటే దక్షిణం వైపుగా వెళ్తే గనక మనకి లడ్డూ కౌంటర్ కనిపిస్తుంది. దానికి పక్కగానే కనిపిస్తుంది మనకి అన్నపూర్ణ అన్నసత్రానికి ఎంట్రన్స్. ఉదయం వేళ భక్తుల రద్దీని బట్టి 10:30-11 గంటల కల్లా కూడా అన్నప్రసాద వితరణ అనేది మొదలైపోతుంది. భక్తులు ఉదయం 10-10:30 కల్లా లైన్లో నిలబడటం మొదలు పెడతారు. ఎక్కువసేపు వెయిట్ చేయకుండానే మనం త్వరగానే భోజనం హాల్లోకి ఎంటర్ అయిపోవచ్చు. శ్రీశైలంలో భోజనం హోటల్స్ చాలా ఉన్నాయి. అయినప్పటికీ చాలామంది భక్తులు అన్నపూర్ణ అన్నసత్రంలో భోంచేయటానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఈ భోజనశాలలో కేవలం భోజనం మాత్రమే కాదు లభించేది, స్వామి అమ్మవార్లకి నివేదించిన ప్రసాదం. లైన్లో వెళ్తున్నప్పుడే అన్నపూర్ణాదేవి విగ్రహం కనిపిస్తుంది. అమ్మవారికి నమస్కరించుకుని డైనింగ్ హాల్ వైపు వెళ్ళిపోవడమే. ఇక్కడ పెద్ద పెద్ద కార్ట్స్లో రైస్ని తీసుకువెళ్తున్నారు డైనింగ్ హాల్లోకి. ఈ హాల్లో సుమారు 500 మందికి ఒకటేసారి భోజన వడ్డన జరుగుతుంది. మనం డైనింగ్ హాల్లోకి వెళ్ళి సిబ్బంది నిర్దేశించిన స్టూల్స్లో కూర్చుంటాము. అక్కడ ముందుగానే ఆకులో స్వీటు కూరలు వడ్డించి ఉంచుతారు. ఆ రోజు సేమియా ఉప్మా, రోటి పచ్చడి, పప్పు, వంకాయ కూర, అరటికాయ బజ్జీ, ఒక స్వీట్ వడ్డించారు. ఈ ప్రసాదాన్ని తీసుకునే ముందుగా అన్నపూర్ణాదేవికి ప్రార్థించుకుని తర్వాత తినడం స్టార్ట్ చేస్తారు. స్వీట్లో భాగంగా రవ్వ కేసరి వడ్డించారు. అయితే ఈ ఆహార పదార్థాల టేస్ట్ ఎలా ఉంది అని చెప్పటం మన అవివేకమే అవుతుంది. ఎందుకంటే స్వామి అమ్మవారికి నివేదించిన ప్రసాదం మనం వర్ణించలేని ఒక దివ్యమైన రుచితో కలిసి ఉంటుంది ఈ ప్రసాదం. స్వయంగా ఆ అన్నపూర్ణాదేవే వండి పెట్టారా అన్నట్లు దివ్యమైన రుచితో పాటు అద్భుతమైన అనుభూతి కూడా కలక్క మానదు. ఆ రైస్లోకి మన ఆకులో ముందుగానే వడ్డించి పెట్టిన పప్పు, పచ్చడి, కూర కలుపుకుని తినేలోపే సాంబార్ కూడా వచ్చేస్తుంది. రైస్ కాట్లానే ఉంటుంది సాంబార్ కాట్ కూడా. వేడి వేడి సాంబార్ ఇరుపక్కల వడ్డించుకుంటూ వెళ్ళిపోతారు. సాంబార్ అన్నం ముగించేలోపే మళ్ళీ వేడివేడిగా రైస్ తీసి వడ్డిస్తారు. ఆ తర్వాత మజ్జిగ కూడా పోస్తారు. మనం ఇక్కడ తినడం మాత్రం చకచగా ముగించుకోవాలి. ఎందుకంటే వెనకాల ఇంకా చాలామంది వేచి ఉంటారు కదా. అలానే అన్నం వృధా చేయకూడదు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అయినప్పటికీ ఏదో ఒక సందర్భంలో అనుకోకుండా అన్నం వృధా అనేది జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ రైస్ వడ్డించేటప్పుడు అడిగి ఎంత కావాలో అంత మాత్రమే పెట్టించుకోవటం మంచిది. శ్రీశైలంలో అన్నప్రసాద సేవకి మనం కూడా కాంట్రిబ్యూట్ చేయాలి అనుకుంటే కనుక ఒక రోజుకి 500, అదే 5,000 చెల్లిస్తే 10 సంవత్సరాల పాటు మన పేరున ఇక్కడ అన్నదానం జరుగుతుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇక్కడ అన్నప్రసాద వితరణ సేవ జరుగుతుంది. ప్రత్యేకమైన సందర్భాల్లో భక్తుల రద్దీని బట్టి 4 గంటల వరకు కూడా అన్నప్రసాద వితరణ సేవ కొనసాగుతుంది. అదే సాయంత్రం వేళైతే ఇదే అన్నపూర్ణ అన్నసత్రంలో 6:30-7 గంటల నుంచి కూడా అల్పాహార ప్రసాద వితరణ జరుగుతుంది. ఆ వీడియో కూడా చూడాలి అనుకునే వారికి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో దొరుకుతుంది. శ్రీశైలానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. జై హింద్.